హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి మేక్ మై ట్రిప్ వాళ్ళది. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇదైతే మనం నచ్చిన టైంలో అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మనకి వర్క్ ఏంటి అంటే టికెట్స్ని బుక్ చేయాలి. సో ఇది మనకి బుకింగ్స్ ద్వారా మనకి మనీ అనేది పే చేస్తారు. అండ్ ఇది కంప్లీట్లీ పార్ట్ టైం జాబ్. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో ప్రిఫరెన్స్ అయితే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. సో వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలని ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారో సో ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే జాబ్ రోల్ వచ్చేసి హాలిడే ఎక్స్పర్ట్ అనమాట. సో ఇది మనకి మేక్ మై ట్రిప్ అని తెలుసు కదా మీకు. సో దీంట్లో మనకి జాబ్ రోల్ వచ్చేసి హాలిడే ఎక్స్పర్ట్ అనమాట. ఇది 6 days ఎగోనే పోస్ట్ చేశారు జాబ్ పోస్టింగ్ అనేది. సో ఇక్కడ మనకి ఓవర్ 100 పీపుల్ అనేది అప్లై చేశారు. సో ఇక్కడ మనకి రిమోట్ ఉంది, జస్ట్ పార్ట్ టైం ఉంది. సో ఈ జాబ్ వచ్చేసి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ అనేది ఇచ్చారు అండ్ పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. సో మనకి నచ్చిన సమయంలో అయితే వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి వాళ్ళు మెన్షన్ చేశారు హాలిడే ఎక్స్పర్ట్ మేక్ మై ట్రిప్ ఇండియా రిమోట్ అని. రిమోట్ అంటే ఇట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇంకా జాబ్ గురించి డీటెయిల్స్లోకి వెళ్తే పొజిషన్ వచ్చేసి జాబ్ రోల్ హాలిడే ఎక్స్పర్ట్ అనమాట. సో ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి జస్ట్ పార్ట్ టైం అనమాట. లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ అని ఇచ్చారు. సో సో ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అనేది జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఈ జాబ్కి మన వర్క్ ఏముంటుందంటే మెయిన్లీ మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ యూ విల్ అసిస్ట్ ట్రావెలర్స్ ఇన్ ప్లానింగ్ అండ్ బుకింగ్ ది డ్రీమ్ హాలిడేస్ బై ప్రొవైడింగ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ పర్సనలైజ్డ్ రికమెండేషన్. సో ఇక్కడ మనము కస్టమర్స్ అంటామా, లేకపోతే ట్రావెల్ చేసే వాళ్ళు ట్రావెలర్స్ అంటామా. సో ఎవరైతే కస్టమర్ అనేది ఈ మేక్ మై ట్రిప్లో రిజిస్టర్ అవుతే వాళ్ళకి సపరేట్ వాళ్ళకి గైడెన్స్ అండ్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి. సో ప్యాకేజెస్ ఉంటాయి ఇలా ట్రావెల్ చేసేవి. సో అలాంటి గైడెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి చూసుకుంటే సమ్ పర్సన్ అనేది ఈ మేక్ మై ట్రిప్లో రిజిస్టర్ అయ్యాడు. సో వాళ్ళ డేటా మొత్తం మనకు కనిపిస్తుంది. సో అతనైతే గోవాకి వెళ్ళాలని ప్లాన్ అయితే ఉంది. సో మన దగ్గర ఉన్న ప్యాకేజెస్ అన్నీ ఆ పర్సన్కి అయితే చెప్పేసి సో ఆ పర్సన్ అనేది సమ్ ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక సో ఆ ప్యాకేజ్ అనేది బుక్ చేయడమే మన వర్క్ అనమాట. సో ఈ జాబ్ రోల్కి అయితే మనకి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో సరిపోతుంది. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఉంది మెయిన్లీ. సో ఇక్కడ మనం దీనికైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం అయితే 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ట్రావెల్ ఆర్ సేల్స్ బ్యాక్గ్రౌండ్, కంప్యూటర్ లిటరేట్. సో ఇలా ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మనకి బెనిఫిట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ లోకల్ వెర్నాకల్ వేరెవర్ అప్లికబుల్ అనమాట. మనకి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది ఉండాలి అండ్ కస్టమర్స్ సెంట్రిక్ అప్రోచ్ విత్ డీసెంట్ సేల్ స్కిల్స్. సో సేల్ స్కిల్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ పే అవుట్ వచ్చేసి వేరియబుల్. The amount of monthly payout depends on factors such as number of bookings, customer focus parameters, సో అండ్ అదరెన్స్ టు ప్రాసెసెస్. సో ఇక్కడ మనకి పే అవుట్ ఎలా ఉంటుందంటే మనకి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే మనమైతే ఎన్ని బుకింగ్స్ చేసామో దాని బేస్డ్ అయితే మనకి శాలరీ అనేది ఉంటుంది. సో ఇంకా మనకి చాలా గిఫ్ట్ వోచర్స్, ఫ్యామిలీ ట్రిప్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్సెంటివ్స్. సో మనం చూసుకుంటే ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఏ ఆఫీస్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచి వర్క్ అనేది కంప్లీట్లీ చేసుకోవచ్చు. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఉంది, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి. సో ఇక్కడ నోట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అ డ్యుయల్ సిమ్ ఫోన్ అండ్ అ ల్యాప్టాప్ విత్ విండోస్ 10 అండ్ అబవ్. సో అయితే కంపల్సరీ మనకి డ్యుయల్ సిమ్ ఫోన్ అయితే ఉండాలి అండ్ ల్యాప్టాప్ వచ్చేసి విండోస్ 10 ఇంకా అబవ్ వర్జన్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే వాట్ వీ ఆఫ్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్ యువర్ ఓన్ పేస్ విత్ నో ఫిక్స్డ్ అవర్స్. సో ఇక్కడ మనకి ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెలుసు అండ్ మనకి ఫిక్స్డ్ అవర్స్ అనేది ఉండదు, మనకి నచ్చినప్పుడు చేసుకోవచ్చు. బట్ బేస్డ్ ఆన్ బుకింగ్స్ అయితే మన శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో మన స్కిల్స్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడానికి. సో ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది, గైడెన్స్ ఫ్రమ్ టీమ్ లీడర్స్ అండ్ సపోర్ట్ హాలిడే ఎక్స్పర్ట్ కమ్యూనిటీ. సో మనకి ఇలా సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ మనం ఎలా అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ అప్లై బటన్ అనేది అప్లై కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా వేరే సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి
ఫస్ట్ ఓపెన్ కాగానే ఇట్లా మేక్ మై ట్రిప్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అప్లై ఫర్ హాలిడే ఎక్స్పర్ట్ ప్రొఫైల్ సో ఉంది కదా. సో కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇలా ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ మనం ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈమెయిల్ ప్రెజెంట్ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అవుతే దానికైతే మెసేజ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. సో మీరు ప్రెజెంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో యాక్చువల్లీ ఈ జాబ్కి అయితే ప్రిఫరెన్స్ ఫీమేల్స్కి అయితే ఇస్తున్నారు కాబట్టి ఫీమేల్ అని పెట్టేసేయండి. అండ్ ఫీమేల్ ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో 1 to 3 years ఉంది, 7 years వరకు అయితే మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడ మన ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. సో మీరు ఏదైతే కంప్లీట్ చేశారో సో అదైతే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ 7th వన్ వచ్చేసి అప్లోడెడ్ రెజ్యూమే. సో మీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్లీ ఫిల్ చేశాక సో డన్ పైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అండ్ సో ఇది ఫ్లెక్సిబుల్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో